వెంకటరెడ్డి ఏమన్నారు? వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఏమన్నారు? ప్రభుత్వంపై విమర్శిస్తే ప్రభుత్వంపై సజావుగా కాకుండా బురద జల్లే విధంగా లేకపోతే తప్పుడు ప్రచారాలు చేసి ఖచ్చితంగా అరెస్టులు తప్పవన్నది ఒక సిగ్నల్. ఇది దండం పెడతాం. మేము ఇన్ని కేసులు పెట్టామంటే మేము ఇంతమంది లోపల వేసామంటే ఎవరో 10 కేసులు పెట్టారు. ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి. ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఉంటారు అన్నాడు. ఈ బోగాడు ఈ రోజు హైదరాబాద్ లోనే అరెస్ట్ అయినాడు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ కూకట్పల్లిలోని సైబర్ సిటీ మెరీనాస్ కేస్ అపార్ట్మెంట్ లో నిర్వహిస్తున్న వెంకటరెడ్డిని అరెస్టు చేసి ఏపీకి తరలించారు పోలీసులు. అరెస్ట్ అంటే విచారణకు రమ్మని ఈడ సందన్నే నేను బాత్రూమ్ లేకపోయి ఆయన హార్పిక్ పట్టుకొని నేను హార్పిక్ తాగి చచ్చిపోతాను అని అంటున్నాడంట. నేనా అండి? హార్పిక్ తాగి చచ్చిపోతాను ప్రశ్నించే గొంతులు మీరు నమ్మేస్తారా ఉండిరా నా మీద అక్రమంగా కేసు కడతారా అది ఇది అన్నాడంట. అంత నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వస్తున్నాను సార్. చీపుగా హార్పిక్ కేంద్ర తాగేదే. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత దుష్ప్రచారం తారాస్థాయికి చేరింది. ఏంటున్నావంట్రా ఈడిస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? బొక్కలోకి దోస్తది. జైళ్లను బాగు చేసుకోండి, భవిష్యత్తులో మీరందరూ ఉండాల్సిందే అక్కడే అని అన్నారు. జైలు మాత్రం బాగు చేసుకోమని చెప్పండి. రేపు పొద్దున శాశ్వతంగా చంద్రబాబు వాళ్ళ కొడుకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ అక్కడే ఉండాలి కాబట్టి అయ్యన్న నీటికి పెట్టుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము బాగు చేయలేము ఇప్పుడు. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. అంతే, చంద్రబాబుకు కోపం వచ్చింది, లోకేష్ కు ఆక్రోశం వచ్చింది, పోలీసులకు ఆదేశం వచ్చింది. యూనిఫామ్ లేని పోలీసుల టీం వెంకటరెడ్డి ఇంటికి వచ్చింది. అక్రమ అరెస్ట్ జరిగిపోయింది. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. నోటి దూల అమ్మాతో మీరు కొట్టి కూడా పడి